పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ దళితులు గిరిపుత్రులకు ఎవరైతే గృహావసరాలకు విద్యుత్తును వినియోగిస్తున్నారో వాళ్ళకొక శుభవార్త. ప్రధానమంత్రి ప్రతి ఒక్క ఇంటిపై సోలార్ ఫలకాలు అమర్చుకుని ప్రధానమంత్రి సూర్యఘర్ అనే పథకం కింద 3 కేవీల మనము సౌర విద్యుత్తుని మనం ఉత్పత్తి చేస్తే 1,80,000 సబ్సిడీ ఇస్తున్నారు. ఇంతకుముందు ఈ పథకంలో చేరాలంటే రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్తు శాఖ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంది. 2019 నుంచి 2024 వరకు ఈ పథకం అమల్లో ఉన్నా ఆయన డిస్కమ్లకు విద్యుత్ శాఖకు సరైన ఆదేశాలు ఇవ్వని కారణం వల్ల ఈ ప్రభుత్వ పథకం, కేంద్ర ప్రభుత్వ పథకం ఎవరికి ఉపయోగపడలా. ప్రధానమంత్రి గమనించాడు, ఈ రాష్ట్రాలకు అప్పచెప్పితే వీళ్ళు ఏమి ముందుకు వెళ్ళనివ్వరు అని చెప్పి ఆయన ఏం చేశాడు, అసలు రాష్ట్రాలతో మీకు సంబంధం లేదు, మీరు జాతీయ స్థాయి పోర్టల్లో మనమే అంటే ఈ ఎవరైతే పౌరులు ఉన్నారో వాళ్ళే మీరు దరఖాస్తు పెట్టుకోండి, మీకు నేను బ్యాంకులో సబ్సిడీ వేసేస్తా అన్నారు. ఇది గమనించిన చంద్రబాబు నాయుడు ఇది మంచి పథకం, దీన్ని మనం ఉధృతంగా అమలు చేయాలని చెప్పి అందరూ మీరు ఈ సోలార్ ఫలకాలు పెట్టుకోండి, విద్యుత్ను ఉత్పత్తి చేయండి అని చెప్పి ప్రచారం చేస్తూ ఇప్పుడు దళితులు గిరిజనులు ఎస్సీ ఎస్టీలకు 20 లక్షల కుటుంబాలకు నెలకి 200 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నారు. ఉచితం అంటే కరెంటు డిపార్ట్మెంట్ విద్యుత్ శాఖ వాళ్ళు ఇచ్చి ఉచితం కాదు, రాష్ట్ర ప్రభుత్వము విద్యుత్తు శాఖకు ఈ 200 యూనిట్ల చొప్పున చెల్లిస్తారు. అది రేటు ఎంత పడుతుందంటే ఒక యూనిట్ 8 రూపాయలు పడుతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి యూనిట్కి 8 రూపాయలు, అంటే నెలకి 200 యూనిట్లు అంటే 1,600 రూపాయలు ఒక్కొక్క దళితుడికి ఒక్కొక్క గిరిజనుడికి విద్యుత్ కింద వెచ్చిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇది గమనించిన చంద్రబాబు నాయుడు 8 రూపాయలు మనం విద్యుత్ శాఖ నుంచి కొనుక్కోవడం ఎందుకు, ఈ ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని మొత్తం 20 లక్షల మంది దళితులకు గిరిజనుల ఇళ్ల మీద సోలార్ ఫలకాలు పెట్టేద్దాం, ప్రధానమంత్రి మోడీ ఇచ్చే 1,80,000 3 కేవీలకి సబ్సిడీ తీసుకుందాం, అది తీసుకుని ప్రభుత్వమే తీసుకుని మొత్తం అవడానికి అయ్యే ఖర్చు అంతా రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో ఈ పిఎం సూర్యఘర్ అనే పథకాన్ని దళితుల ఇళ్లపై సోలారు ఫలకాలు అమర్చి 1 రూపాయి ఖర్చు కాకుండా దళితులకు గిరిజనులకు ఈ సోలారు విద్యుత్తును ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇది చేస్తుందంటే సోలారు 3 కేవీలు ఉత్పత్తి చేయటానికి ఈ 1,80,000 సబ్సిడీతో పాటు మనము గృహావసరాలకి డిస్కమ్ల ద్వారా మనం 8 రూపాయలకు కొంటున్నాం, సోలార్ విద్యుత్ ద్వారా విద్యుత్ అయితే యూనిట్ 4 రూపాయలే పడుతుంది. అంటే 8 రూపాయలు పెట్టుకునే బదులు 4 రూపాయలు భారం తగ్గుతుంది. అందువల్ల ఆయన రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ అధికారులకు హుకుం జారీ చేశాడు చంద్రబాబు నాయుడు. ప్రతి దళితుడి ఇంటిపై గిరిజనుల ఇంటిపై తప్పనిసరిగా సోలార్ ఫలకాలు అమర్చాలని చెప్పి దీనికి నోడల్ ఏజెన్సీగా విద్యుత్ శాఖని డిస్కమ్లను ఏర్పాటు చేశారు. దళితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాల్లో ఉన్నవారు మీరు వెళ్ళి మీ కరెంట్ ఆఫీస్లో మాకు ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద నమోదు చేయమని అడగండి, చేస్తారు. 1 రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు, 1 రూపాయి కట్టవలసిన అవసరం లేదు. మొత్తం దీనికి అయ్యే ఖర్చు ఒక పక్క కేంద్ర ప్రభుత్వం నుంచి 1,80,000, మిగతా ఖర్చు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టబోతా ఉన్నారు. ఇంకో విశేషం ఏంటంటే 3 కేవీల విద్యుత్ ఉత్పత్తి చేస్తే ప్రస్తుతం 200 యూనిట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తూ ఉంది. ఈ 3 కేవీల సోలార్ పెడితే నెలకి 350 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. 350 వాడుకుంటానంటే వాడుకోవచ్చు, అంటే దళితులకి గిరిజనులకు మరొక అదనంగా 150 యూనిట్లు రూపాయి ఖర్చు లేకుండా రావటమే కాదు, లేదు మీరు పొదుపు చేసుకుని దీన్ని మనము విద్యుత్ శాఖ అమ్మే అవకాశం కూడా ఉంది, వాళ్ళు కొనుక్కుంటారు. మనము మిగులు విద్యుత్తుని గ్రిడ్కి ఇవ్వటం ద్వారా నెట్ మీటరింగ్ పెట్టుకోవడం ద్వారా ఒక యూనిట్కి 3 రూపాయలు పెట్టి వాళ్ళు కొనుక్కుంటారు.
ఆ విధంగా పొదుపు చేస్తే, విద్యుత్తును పొదుపు చేస్తే మీకు యూనిట్కి 3 రూపాయల చొప్పున మీ బ్యాంక్ అకౌంట్లో ఈ డిస్కమ్లు ఈపీడీసీఎల్, సిపిడిసిఎల్, ఎస్పీడీసీఎల్ 3 పరిధిలో ఉండే ఈ డిస్కమ్ల వారు ఇస్తారు. ఆ విధంగా 8 రూపాయలు ఒక యూనిట్ ఖర్చు పెట్టే బదులు 4 రూపాయలకే మనకు సోలార్ విద్యుత్ అందుబాటులోకి వస్తూ ఉంది. ఇక మీదట బొగ్గు నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయవలసిన అవసరం భవిష్యత్తులో ఉండబోదు. మరి ఇంత పెద్ద బొగ్గు నుంచి విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి కదండి. విజయవాడలో ఉంది, అక్కడ రాయలసీమ థర్మల్ ప్లాంట్ ఉంది, ముద్దనూరులో ఉంది, సింహాద్రి, విశాఖపట్నంలో ఉన్నాయంటే ఏదో ఒక రోజు సోలార్ విద్యుత్ ప్రతి ఒక్కరూ ఉత్పత్తి చేయటం ప్రారంభించి రాయలసీమలో దేశంలోనే అతిపెద్ద సోలార్ హబ్ అయినప్పుడు బొగ్గు నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయవలసిన అవసరము ఈ దేశంలో ఉండబోదు. వాటి వల్ల ఆ బొగ్గు నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసి ఎంత కాలుష్యం చెప్పనలవి కాదు. కనుక మనం ప్రతి ఒక్కరూ సోలార్ ఉత్పత్తులను, సోలార్ పలకాలు పెట్టుకుందాం ప్రతి ఇంటి మీద. దళితులే కాదు, జనసామాన్యులు కూడా ఈ పథకంలో 1,80,000 కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ ఉంటుంది. మిగతా కొద్ది ఖర్చుని మరి అగ్రవర్ణాలు, బీసీలు కూడా భరించి పెట్టుకుంటే మీకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. మీరు ఊళ్ళో లేరు, ఏదో ఎక్కడికో విహారయాత్రకో తీర్థయాత్రకి వెళ్తే మీ విద్యుత్తునంతా ఈ కరెంటు శాఖ, విద్యుత్ శాఖ వాళ్ళు కొనుగోలు చేస్తారు. ఆ కొనుగోలు చేసిన విద్యుత్తుకి మీకు బ్యాంక్ అకౌంట్లో డబ్బు పడుతుంది. కనుక చంద్రబాబు నాయుడు ఏది చేసినా ఆయన స్టైలే వేరు. నిన్నగాక మొన్న ఆమె ద్రౌపది ముర్ము ఎయిమ్స్ మంగళగిరిలో మొదటి బ్యాచ్ పాస్ అయ్యి స్నాతకోత్సవం సందర్భంగా వచ్చినప్పుడు ఆమె ఒక కితాబ్ ఇచ్చింది. దేశంలోనే ఇలాంటి సీఎంని మనం చూడబోము, ఆయనకి నంబర్ 1 ర్యాంక్ అని ఇచ్చేసింది. అంటే దేశంలో 29 రాష్ట్రాలుంటే ఆమె అంచనా ప్రకారం చంద్రబాబు నాయుడు దేశంలోనే మొదటి స్థానంలో ఉండే ముఖ్యమంత్రి అని బహిరంగ సభలో ప్రకటించడం, అది ప్రపంచ దేశాలలో నివసిస్తున్న తెలుగు వారికి ఎంతో గర్వకారణంగా మనం భావించాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.